బీజేపీ అధికారంలోకి రాకపోతే, మోదీ ప్రధాని కాకపోతే ఆర్టికల్ 370 రద్దు అవుతుండేనా? అయోధ్యలో భవ్య రామాలయం వెలుస్తుండేనా? పాక్ పైన సర్జికల్ స్ట్రైక్స్, బాంబు దాడులు జరిగేవా? నో వే అని నేను అనుకుంటున్నా. మీరు కూడా చెప్పొచ్చు కామెంట్ రూపంలో. అందుకే తాము చేయలేని పనులు మోదీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ వారికి గ్యాస్ ట్రబుల్ దక్కుతలేదు. సౌత్ ఇండియాలోని ఖర్గే మొదలు నార్త్ ఇండియాలోని చెన్ని వరకు ప్రతి ఒక్కరూ తోచింది వాగేస్తున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రాంతాల నాయకులు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ భేదం లేకుండా పాకిస్తాన్కు నోటి సహాయం చేస్తున్నారు. అందుకే వారి మాటల్ని ప్రీతిగా ఏరికోరి పాకిస్తాన్ ప్రభుత్వం వీడియోల రూపంలో అంతర్జాతీయ మీడియాకు ప్రదర్శించింది. మోదీ ద్వేషంతో మన ప్రతిపక్షం వాళ్ళు ఎంతగా దిగజారితో మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు ధ్రువ్ రాఠీ, సోకాల్ రైతు నేత అలియాస్ బ్రోకర్ గాడైన రాకేష్ టికాయత్, నేహా రాథోర్ వీళ్ళందరినీ వాడేసుకుంటున్నది పాకిస్తాన్. మన అంబట్ రాయుడు లాంటి వాళ్ళు కూడా బంతాట ఆడుకోకుండా బద్మాష్ ఆటకు తెరదీశారు. కన్నుకు కన్ను సమాధానం కాదు అంటాడు ఈయన కూడా. ఇంతకీ ఈ క్రికెటర్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇంతకాలం గమ్ముగా ఎందుకున్నాడు? పాక్ దాని జిహాదీ ఉగ్రవాదులు దాడి చేస్తే సైలెంట్గా ఉండి, భారత్ గట్టిగా బదులిస్తే మాత్రం బట్టలిప్పి డ్యాన్సులు చేస్తే అభ్యుదయాలు. మన కాడ అట్లాంటివి చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో లేటెస్ట్ జోకర్ అంబట్ రాయుడు కూడా అయిండు. మనోడిని కూడా రేపో మాపో పాకిస్తాన్ వాడుకుంటుంది ఖచ్చితంగా.